హైడ్రా ఆధ్వర్యంలో గండిపేట చెరువులోని అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక ప్రజలు హైడ్రా విభాగానికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. ఆయన కీలక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో విచారణ జరిపారు. అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా నిర్ధారించి హైడ్రా అధికారులు 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలను స్థానిక మున్సిపల్, రెవెన్యూ, వాటర్ బోర్డు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేశారు. ప్రధానంగా 2009లో స్థానిక గ్రామ మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయతీ పేరుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. కానీ సర్పంచ్ ఇప్పటికే పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని అక్కడ వారంతా ఆరోపిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమని, పాత తేదీల్లో అనుమతులను జారీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణం కోసం పాత తేదీలపై జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని అధికారులు అన్నారు. మున్సిపల్ నిబంధనలు అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారుల నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కావున గతంలో సర్పంచ్ జారీ చేసిన అనుమతుల పత్రాలు చెల్లవని ప్రజలు గుర్తించాలని కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధానంగా నగర ప్రజలకు మంచినీటిని అందిస్తున్న గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలకు పాల్పడటం ద్వారా వాటి నుండి వచ్చే వ్యర్థాలు చెరువులో చేరి మంచినీరు కలుషితం అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగర ప్రజలకు మంచినీటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందని, తప్పుడు పత్రాలు, కాలం తీరిన అనుమతులతో ఎల్టీఎఫ్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయకూడదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.